హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ టెట్ డిఎస్సి 2021. ఈరోజు మనం ఈ వీడియోలో భిన్నాల భాగాహారం అభ్యాసంలో ఉన్న లెక్కలు చేద్దాం. మనం ఆల్రెడీ అభ్యాసం 5.3లో ఒకటి లెక్క చేసేసాం. ఇప్పుడు రెండో లెక్క సూక్ష్మీకరించింది చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, పదిహేను డివైడెడ్ బై 3/4. 15 డివైడెడ్ బై 3/4. మరి మనం భాగాహారం చేసేటప్పుడు ఇక్కడున్న ఈ డివైజర్, ఇది డివైజర్, మర్చిపోకూడదు. డివైజర్ విభాజకానికి మనం గుణకార విలోమం రాయాలి. మర్చిపోకూడదు, గుణకార విలోమం. గుణకార విలోమం, దానినే వ్యుత్క్రమంతో గుణించాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ MI ఆర్ రెసిప్రోకల్ RP. రెసిప్రోకల్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో మన ఇక్కడ దీన్ని ఏమి చేయకూడదు, దీన్ని ఎలా ఉంచండి, 15 బై కావలస్తే కింద బై ఇలా ఓటేసుకోండి. ఈ డివిజన్ కాస్త ఇంటూగా మార్చండి. ఇప్పుడు ఈ భిన్నాన్ని తిరగవేయండి, 4/3. ఇప్పుడు మనం ఏవైనా క్యాన్సిలేషన్ ఉంటే కనుక లవాన్ని హారాన్ని క్యాన్సిల్ చేయాలి. ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే కనుక ఈ రెండు ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఈ లవాన్ని ఈ హారాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ లవం ఉంటే ఈ లవాన్ని ఈ హారాన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. లవాన్ని మాత్రం క్యాన్సిల్ చేయకూడదు, హారాన్ని మాత్రం క్యాన్సిల్ చేయకూడదు ఇంటూలో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 1 3, ఇక్కడ 3 5 15. ఓకే, ఇప్పుడు పైన ఏం మిగిలింది మనకి, లవంలో 5 × 4 బై కింద ఏం మిగిలింది, 1 × 1. అప్పుడు మనకి ఎంత అవుతుంది, 5 4 20 బై కింద 1 1. 20/1 అంటే 20 అని అర్థం. సో 20 అని రాస్తాం. నెక్స్ట్ చూడండి, 6 డివైడెడ్ బై 1 4/7. 6 డివైడెడ్ బై 1 4/7. మీరు ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లంలో అయినా మిశ్రమ భిన్నం కనిపిస్తే ఇమీడియట్గా మిశ్రమ భిన్నం కనిపిస్తే మీరు వెంటనే దాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చేయాలి. అది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఏ ప్రాబ్లం అయినా చేయాలి. స్టెప్ 1. సో మన ప్రొసీడ్ అవ్వాలంటే ముందుగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చేసుకోవాలి. ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఏం చేయకూడదు, దీన్ని మాత్రమే నేను మారుస్తున్నాను. ఇక్కడ 6 మామూలే, ఇక్కడ డివిజను మామూలే. ఇప్పుడు ఈ భిన్నాన్ని ఏం చేయాలి, ఇక్కడ 7 1 7, ఇది గుణించాను, 7 1 7 ప్లస్ 7కి 4 కలపండి, 11 అయింది. 11/7. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 డివైడెడ్ బై 11/7. ఇప్పుడు మనం ఈ 6ని ఇక్కడ డివిజన్ కాస్త ఇంటూ కింద మార్చేసుకుని, ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. ఇప్పుడు రెండో స్టెప్, ఈ స్టెప్ 1 అయిపోయింది. రెండో స్టెప్ ఏం చేశాను, డివిజన్ కాస్త ఇంటూ కింద మార్చి ఇప్పుడు మనం వ్యుత్క్రమం రాయాలి. వ్యుత్క్రమం ఏంటి, 11/7కి వ్యుత్క్రమం ఏంటి, 7/11. సో 7/11 రాశాను నేను, 7/11. ఏమీ లేకపోతే కింద ఇక్కడ 1 వేసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు 6 × 7 లవం, 6 × 7 లవం బై హారం 1 × 11. 6 7 42 బై 1 11. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 42/11 వచ్చింది కదా. 42/11 వచ్చింది. ఈ 42/11 అనేది ఏంటి, ఏ భిన్నం, అపక్రమ భిన్నం. ఇది ఏ భిన్నం, ఇది అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. మిశ్రమ భిన్నంలో మార్చుకోవాలంటే ఏం చేయాలి, 42ని 11 చేత భాగించి చూసుకోవాలి. 42ని నేను 11 చేత భాగిస్తున్నాను. 11 3 33, 11 4 44, 11 3 33, 11 4 44.
సో 44 ఎక్కువైపోద్ది, 33 రాసుకోవాలి. ఈ 11 మూళ్ళు 33 రాశాను. ఇక్కడ 1 అప్పు తెచ్చుకున్నాను, 12లోంచి 3 తీస్తే 9, ఇక్కడ 3 ఉంటుంది, 3లోంచి 3 తీస్తే 0, రాయనవసరం లేదు. ఇప్పుడు మనం 3, 9/11 ఇలా రాస్తాం. 3, 9/11 ఇది మిశ్రమ భిన్నం. ఓకే, ఈ విధంగా మనం ఈ లెక్కని చేయవచ్చు. నెక్స్ట్ ఈ 3/2 1/3, 3/2 1/3 తీసుకున్నాను నేను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇచ్చిన భిన్నాల్లో మిశ్రమ భిన్నం ఉందా లేదా చూసుకోవాలి. ఎస్, మిశ్రమ భిన్నం ఉంది, అది ఎక్కడ ఉన్నా సరే మనం ముందు మార్చుకోవాలి. ఇప్పుడు దీని మిశ్రమ భిన్నాన్ని ఫస్ట్ స్టెప్ 1 ఏం చేస్తున్నాను, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చేస్తున్నాను. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చేస్తున్నాను. అంటే ఏం చేయాలి, దానికి 3 రెళ్ళు 6, ఈ 3 ఎట్టి దీన్ని 2 గుణించండి, 3 రెళ్ళు 6, 6 ఒకటి కలపండి 7, 7/3. ఓకే, ఇప్పుడు మారిన తర్వాత 3, ఇప్పుడు 3/7/3 అంటే ఇంటూ వేసుకోవాలి. ఇక్కడ మనం 3 ఇంటూ వేసుకున్నాను. రెండో స్టెప్ అన్నమాట. రెండో స్టెప్ ఏం చేస్తుంది, డివిజన్ బదులేమో ఇంటూ గుర్తు రాశాను. ఇంటూ గుర్తు రాసిన తర్వాత ఏం చేస్తున్నాను, నేను 7/3కి వ్యుత్క్రమం రాస్తున్నాను. ఈక్వల్స్ టు 3/7 ఇంటూ 3/7. దట్ ఈజ్ ఈక్వల్స్ టు పైన 3 ఇంటూ 3 బై కింద ఏమి లేకపోతే కిందకి ఒకటి వేసుకోవచ్చు కదా, 1 ఇంటూ 7, 3 మూళ్ళు 9, 9/7. హారం ఎక్కువ, లవం ఎక్కువ ఉంది, లవం గ్రేటర్ దాన్ హారం. లవం ఎక్కువ ఉంది కదా హారం కంటే. సో ఇది అపక్రమ భిన్నం. ఇప్పుడు అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చేస్తాం. ఇది 3వ స్టెప్, మేజర్ స్టెప్ ఇది. సో 9ని 7తో భాగిస్తున్నాను. 7 1 7, 9లోంచి 7 తీస్తే 2. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 1 2/7. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2/7. ఇది మిశ్రమ భిన్నంలోకి మారిపోయింది. లవం ఎక్కువ ఉండి హారం తక్కువ ఉంటే అది అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలో మార్చుకోవాలి. మిశ్రమ భిన్నంలో మార్చుకోవాలంటే 9ని 7తో భాగించాను, అంత అయిపోయింది. నెక్స్ట్ ఈ 4/9, ఈ లెక్క ఇది 4/9 /15 తీసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/9 ఇంటూ, ఇక్కడ ఏమీ మిశ్రమ భిన్నాలు ఏమి లేవు కదా, డైరెక్ట్ చేసేసుకోవచ్చు. డివిజన్ బదులు ఏం తీసుకోవాలి, ఇంటూ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఈ 15కి వ్యుత్క్రమం, 15కి వ్యుత్క్రమం ఎంత, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి లేకపోతే కింద 1 వేసుకోవచ్చు అని చెప్పాం కదా. అప్పుడు 15/1కి వ్యుత్క్రమం, దాన్ని తిరిగేస్తే 1/15. సో వ్యుత్క్రమంతో గుణిద్దాం, 1/15. దట్ ఈజ్ ఈక్వల్స్ టు పైన 4 ఇంటూ 1 బై కింద 9 ఇంటూ 15. పైన 4 1 4 బై 9 15 ఎంత అవుతుంది, 9 10 90, 9 5 35, 125 అవుతుంది కదా. 9 15 9 5 45 కదా, 135 అవుతుంది. ఎస్, 135. 4/135 వచ్చింది, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది అపక్రమ భిన్నం కాదు, క్రమ భిన్నం. లవం తక్కువ ఉంది, హారం ఎక్కువ ఉంది. నెక్స్ట్ 4 3/7 /14. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మిశ్రమ భిన్నం అపక్రమ భిన్నంలోకి మార్చుకుందాం. 7 4 28, 28ని 3ని 31, 31/7 /14. ఫస్ట్ స్టెప్ ఏం చేశాను నేను, ఇప్పుడు స్టెప్ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాను. తెలియడం కోసం స్టెప్స్ పక్కన రాస్తాను. మార్చిన తర్వాత ఇప్పుడు ఇది మామూలుగా డివిజన్ మామూలే, 14 మామూలుగా రాశాను. ఈ స్టెప్నే ఇక్కడ ఇలా మార్చాను. ఇప్పుడు రెండో స్టెప్ ఏం చేస్తాం, డివిజన్ బదులు ఇంటూ పెట్టి 14కి వ్యుత్క్రమం రాస్తాం.
14కి వ్యుత్క్రమం ఈజ్వల్స్ టు 1/14 కదా. మరి 14 కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టు దీన్ని తిరిగేస్తే 1/14. ఓకే, ఇప్పుడు ఆ స్టెప్ చేస్తున్నాను. 31/7 ఇంటూ 1/14 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 31 ఇంటూ 1 బై కింద 7 ఇంటూ 14 31 బై 7 14 7 10 70 7 4 28 70ని 28ని 98 31/98. ఇక్కడ ఏమి క్యాన్సిల్ అవ్వవు కదా చూడండి. లవం క్యాన్సిల్ చేయకూడదు, లవాన్ని హారాన్ని క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ ఏమి క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి గుణించేసుకుని వేసేసుకున్నాం. 31/98 వచ్చింది. నెక్స్ట్ మూడో లెక్క. కింది వాటిని కనుక్కోండి అన్నాడు. ఆ లెక్క చూడండి. 4/9 డివైడెడ్ బై 2/3 తీసుకోండి. ఇందులో టిక్ పెట్టిన దీనికి మాత్రమే మనం గుణకార విలోమం వ్యుత్క్రమం రాయాలి. ఇక్కడ మిశ్రమ భిన్నాలు ఏమీ లేవు కాబట్టి 4/9 మామూలుగా రాయండి ఇంటూ ఈ 2/3కి వ్యుత్క్రమం 2/3కి వ్యుత్క్రమం ఈజ్వల్స్ టు 2/3 భిన్నానికి వ్యుత్క్రమం ఏమవుద్ది 3/2 అవుతుంది. తిరిగేసి రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు పైన 4 ఇంటూ 3 బై కింద 9 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా? ఎస్, క్యాన్సిలేషన్ ఉంది చూడండి. 3 1 3 3 3 9 2 1 2 2 4 పైన ఏముంది 2 ఇంటూ 1 బై కింద 3 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 1 2 కింద 3 1 3 2/3 క్రమభిన్నమే కాబట్టి ఎటువంటి భిన్నంలోకి మనం మార్చిన అవసరం లేదు. తర్వాత ఆ లెక్క చూడండి. 4/11 డివైడెడ్ బై 8/11 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/11. ఇక్కడ ఈ డివిజన్ బదులు ఏం రాస్తున్నాను ఇంటూ రాసి దీనికి మనం వ్యుత్క్రమం రాయాలి, అంటే భిన్నాన్ని తిరగేయాలి. 8/11కి వ్యుత్క్రమం అంటే రెసిప్రోకల్, దాన్నే గుణకార విలోమం అంటాం. 11/8 అవుతుంది. 11/8 చేత గుణిస్తాము. 11/8. ఇప్పుడు దీన్ని 4 ఇంటూ 11 11 ఇంటూ 11 బై ఇలాగా హారం ఇంటూ హారం, ఇది 11 ఇంటూ 11 కదా, బై హారం ఇంటూ హారం క్యాన్సిల్ అవుతుంది చూడండి. 11 1 11 ఇక్కడ 11 1 11 4 1 4 4 2 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు మీరు ఏం కన్ఫ్యూజ్ పడకుండా వేసుకోవాలి జాగ్రత్తగా. ఇక పైన 1 మిగిలింది ఇంటూ 1 అంటే 1 ఇంటూ 1 బై కింద 1 ఇంటూ 2 1 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 1 1 1 2 2. ఈ విధంగా మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 2 1/3 డివైడెడ్ బై 3/5. ఇందులో మిశ్రమ భిన్నం ఉంది. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మనం మార్చుకుంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 2 6 6 1 7 7/3 డివైడెడ్ బై ఏం మార్చలేదు కదా, దీన్ని ఒకటే మార్చాను, ఒక స్టెప్పే చేస్తున్నాను ఇప్పుడు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/5. ఒకేసారి అన్ని స్టెప్స్తో మనం చేసేయచ్చు, కాకపోతే ముందు మనం సాధన చేయాలి. ఎక్కువ స్టెప్స్తో సాధన చేసిన తర్వాత అప్పుడు తక్కువ స్టెప్స్ చేయడం ప్రాక్టీస్ చేయాలి, అది మంచిది. లేకపోతే మనకి యాక్యురసీ రాదు, కరెక్ట్గా రాదు, మనం అప్పుడు దెబ్బతింటాం. ముందు యాక్యురసీగా చేసి కరెక్ట్గా చేయడం నేర్చుకుని ఆ తర్వాత స్పీడ్ పెంచుకోవాలి. తర్వాత దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 7/3
ఈ డివిజన్కి గుర్తు ఇంటూ ఇప్పుడు 3/5కి రెండో స్టెప్ ఏం చేస్తాను, డివిజన్ కాస్త ఇంటూ కింద మార్చాను. 3/5కి వ్యుత్క్రమం 3/5కి వ్యుత్క్రమం 5/3 ఈక్వల్స్ టు 5/3 దట్ ఈక్వల్స్ టు 7 ఇంటూ 5 బై కింద 3 ఇంటూ 3 దట్ ఈక్వల్స్ టు 7 5 35 3 3 9. మనం డైరెక్ట్గా ఇక్కడే చేసేసుకోవచ్చు. ఇలాగ 7 5 35 వేసేసుకుని 3 3 9 డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఈ స్టెప్ కూడా అవసరం ఉండదు, కానీ మీకు క్లియర్గా తెలియడం కోసం వేస్తాను అంతే. నెక్స్ట్ ఈ చూడండి, ఇక్కడ రెండు మిశ్రమ భిన్నాలు ఉన్నాయి. 5 4/7 డివైడెడ్ బై 1 3/10 రెండు మిశ్రమ భిన్నాలు ఉన్నాయి. ఇప్పుడు రెండు మిశ్రమ భిన్నాలను కూడా మనం మొదటి స్టెప్లో ఏం చేస్తున్నాం, రెండు మిశ్రమ భిన్నాలని అపక్రమ భిన్నాల్లోకి మార్చేసుకోవాలి. రెండు మిశ్రమ భిన్నాలని అపక్రమ భిన్నంలోకి మార్చేస్తాను ఇప్పుడు. సో ఎలా ఏం చేయాలి, ఇప్పుడు 7 5 35 35కి 4 కలిపితే 39/7 డివైడెడ్ బై 10 1 10 10ని 3 13/10. ఇప్పుడు దీనికి మాత్రమే మనం రెసిప్రోకల్ రాస్తాము. డివిజన్ బదులేమో ఇంటూ రాసుకుంటాం. నెక్స్ట్ 13/10కి మాత్రమే మనం ఇక్కడ వ్యుత్క్రమం రాస్తాము. వ్యుత్క్రమం దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10/13 అవుతుంది. తిరగేయాలి కదా భిన్నాన్ని, ఇలాగా 10/13 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 39/7. అది మామూలే. ఈ డివిజన్ బదులు ఇంటూ వచ్చింది ఇక్కడ. దీని బదులు మనకి ఏమొస్తుంది, 10/13 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాస్తాను. అసలు యాక్చువల్గా స్టెప్స్ అన్నీ ఇలా కిందకి ఇలా వెళ్ళాలి, మనకి బోర్డు సరిపోదు కాబట్టి కిందకి రాస్తున్నాను. 39 ఇంటూ 10/7 ఇంటూ 13. ఏమైనా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు ఇక్కడ. 13 1 13 13 3 39. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? ఇంకేమీ క్యాన్సిల్ అవ్వవు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు పైన 3 ఇంటూ 10 బై కింద 7 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 10 30/7 1 7. 30ని 7 చేత భాగిద్దాము. 7 4 28. 30లోంచి 28 తీస్తే 2 4 2/7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 2/7. ఇది ఆన్సర్. 4వ లెక్క, రెండు సంఖ్యల లబ్ధం 25 5/6. అందులో ఒక సంఖ్య 6 2/3 అయిన రెండవ సంఖ్య కనుగొనండి. మనకి రెండు సంఖ్యల లబ్ధం అన్నాడు వాడు. మనకి లబ్ధం అనగానే గుణకారం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. మామూలుగా వాడు ఇచ్చింది రాస్తున్నాను. సాధన రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్స్ టు 25 5/6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు, సరే అలా ఉంచండి. ఇది 25 5/6 మార్చేసుకున్న వెంటనే, లేకపోతే 6 పాతికలు 150. 150కి 5 కలిపితే 155. 155/6. ఇది ఏ భిన్నం? ఇది మిశ్రమ భిన్నం అపక్రమ భిన్నంలో మార్చేసుకున్నాను. ముందే మార్చేసుకున్నాను, నేను రెడీ పెట్టుకున్నాను. ఇది ఎలా ఉంచండి. ఇది 155/6. అందులో ఒక సంఖ్య 6 2/3. ఒక సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు 6 2/3. దీన్ని కూడా మార్చేస్తున్నాను. ఇది మిశ్రమ భిన్నమే అపక్రమ భిన్నంలో మార్చేస్తాను. 3 6 18 18 2 20 20/3. నాకు కావాల్సిన భిన్నాలకి టిక్ పెట్టుకుంటాను. ఈ రెండు భిన్నాలతో ఇప్పుడు ఉపయోగిస్తాం కాబట్టి టికెట్ ఏమంటే ఇలాగా. రెండవ సంఖ్య కనుగొనండి అన్నాడు. రెండో సంఖ్య అంటే రెండో భిన్నం ఎంత కనుక్కోవాలి మనం. అది ఈక్వల్స్ టు ఎంత. దాన్ని సింపుల్గా మనం ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాము. ఓకే. ఇప్పుడు ఇచ్చిన దత్తాంశం ప్రకారం
ఈ దత్తాంశం ప్రకారం ఏం రాస్తామంటే ఇచ్చిన దత్తాంశం అంటే ఇచ్చిందన్నమాట. దత్తాంశం ప్రకారం రెండు సంఖ్యల లబ్ధం ఎంత 155/6 కదా. అంటే ఈ ఒక సంఖ్య ఈ రెండో సంఖ్య ఈ రెండింటిని మనం గుణించాలి కదా. సో 20/3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 155/6 కదా. రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్స్ టు 155/6 ఇది దత్తాంశ ప్రకారం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి 20/3 అనేది ఇక్కడ ఈ ఎక్స్ని గుణిస్తుంది. ఈ పక్క వస్తే ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఈ పక్కనే. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది. ఈ రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చినప్పుడు ఏమొస్తుందంటే ఏం చేస్తుందంటే దాన్ని భాగిస్తుంది. ఎప్పుడు మర్చిపోకూడదు, ఇది ప్లస్ ఏమో మైనస్ కింద మారుతుంది, మైనస్ ఏమో ప్లస్ కింద మారుతుంది, ఇంటూ ఏమో భాగాహారం కింద మారుతుంది. ఓకే, ఇక్కడ సంఖ్య ఉంటే పర్వాలేదు, భిన్నం ఉంది కాబట్టి భిన్నం తిరగబడుతుంది. మర్చిపోకూడదు, భిన్నం తిరగబడుతుంది, భిన్నం తిరగబడుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 155/6. యాక్చువల్గా అయితే డివిజన్ వేయాలి, డివిజన్ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్లేదు. పోనీ డివిజన్ వేద్దాము. డివిజన్ వేసి 20/3 అని వస్తుంది. అంటే 20/3 155/6ని భాగిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం మిగిలింది ఎక్స్ మిగిలింది. ఓకే, ఇక్కడ చేస్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 155/6 ఇంటూ ఇప్పుడు ఇంటూ తీసుకుని 3/20 ఇంటూ రాసుకోవాలి కదా. ఇంటూ డివిజన్ బాదు ఇంటూ రాశాను, దీనికేమో వ్యుత్క్రమం రాశాను, 20/3కి వ్యుత్క్రమం రాసి 3/20 అవుతుంట. ఇంకా ఇదంతా చేయక్కర్లేకుండా డైరెక్ట్ స్టెప్ ఏంటంటే 20/3 ఈ పక్క వస్తే 3/20 అవుతుంది, ఇంటూ వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? ఎస్, క్యాన్సిల్ అవుతుంది. 3 1 3, 3 2 6, మళ్ళీ ఇక్కడ 5 4 20, 5 3 15, 5 1 5. ఇక్కడ ఏమి లేదు మనకి 31 ఇంటూ 1 బై కింద 2 ఇంటూ 4 మిగిలింది. 31 31, 2 4 8. 31ని 8 చేత భాగిస్తే మనకి ఎంత వస్తుంది అంటే మిశ్రమ భిన్నంలో మార్చుకోవాలి. 3/7/8 అవుతుంది. చూడండి, 8 3 24, 24కి 7 కలిపితే 31. అంటే రెండో సంఖ్య ఎంత వచ్చింది 3/7/8 వచ్చింది అనమాట. ఓకే, ఇంకా సింపుల్గా ఎలా చేద్దామంటే రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్స్ టు 25/5/6. దట్ ఈక్వల్స్ టు 6 పాతులు 150, 150 155/6. నెక్స్ట్ ఒక సంఖ్య ఈక్వల్స్ టు 6 2/3. దట్ ఈక్వల్స్ టు 3 6 18, 18 2 20/3. రెండో సంఖ్య ఈక్వల్స్ టు ఎంత దాన్ని ఎక్స్ అనుకున్నాము. ఇప్పుడు ఈ రెండు గుణిస్తే, ఈ రెండు సంఖ్యలు లబ్ధ గుణిస్తే ఇది వస్తుంది కదా. సో దేర్ ఫోర్ 20/3 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 155/6. ఇప్పుడు నేను ఏమంటున్నాను 20/3 మనకి ఎక్స్ కావాలి కాబట్టి 20/3ని ఈ సంఖ్యని సంఖ్యా స్థానం అంటే కుడివైపుకి పంపించేసుకుంటున్నాం. ఈక్వల్టీకి ఆ వైపు ఉన్నదంతా కుడివైపుని, ఇది ఎడమవైపు అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇక ఇంటూ రాయకలేదు, ముందున ఇంటూ రాయకలేదు. ఈక్వల్స్ టు 20/3 కాస్త ఏమవుతుందంటే 155/6 మామూలుగా రాసుకోవాలి, ఇంటూ రాసుకుని ఇది కాస్త భిన్నంతరం వేసేయండి 3/20 రాసుకోండి డైరెక్ట్. ఇప్పుడు 3 1 3, 3 2 6. ఇప్పుడు 5 4 20, 5 3 15, 5 3 15, 5 1 5. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 31 ఇంటూ 1 బై కింద 2 ఇంటూ 4. 31 31 బై 2 4 8. 31ని 8 చేత భాగిస్తే 8 3 24, 7 శేషం ఉంటుంది. 3/7/8. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/7/8. ఈ విధంగా రెండో సంఖ్య వస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు రెండో సంఖ్య. మరి నెక్స్ట్ 9 3/4 భిన్నాన్ని ఏ సంఖ్యచే గుణించగా 5 2/3 వచ్చును. 9 3/4 భిన్నాన్ని ఏ సంఖ్యచే గుణించగా అన్నాడు కాబట్టి
ఆ సంఖ్య మనకు సంఖ్య తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం. 9 3/4 భిన్నాన్ని ఎక్స్ చే గుణించగా ఈజ్వల్స్ టు 5/2/3 వచ్చును. ఈజ్వల్ టు పెట్టాము అనమాట. వచ్చును బదులు ఈజ్వల్ టు ఓకే వచ్చింది. సో ఇప్పుడు మనకి 9 3/4ని దేంతో గుణిస్తాం మనం? ఎక్స్తో గుణించాను. ఈజ్వల్స్ టు ఏమొచ్చింది? 5/2/3 వచ్చింది. ఇప్పుడు ఇది మిశ్రమ భిన్నం. 4 9 36, 36కి 3 కలిపితే 39, 39/4 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 5 15, 15 2 17, 17/3 39/4. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు కావాల్సింది ఎక్స్. ఎక్స్ అలా ఉంచేసి ఈ 39/4ని కుడివైపుకి తీసుకెళ్ళిపోతున్నాను. అంటే ఈజ్వల్టుకి కుడివైపు తీసుకెళ్తే ఏమవుతుంది? 4/39 మారి ఇంటూ కింద మారిపోతుంది ఇక్కడ. సో ఎక్స్ ఈజ్వల్స్ టు 17/3 ఇంటూ 39/4 కాస్త 4/39 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఏమి క్యాన్సిల్ అవ్వవు. 17 × 4/3 × 39. 17 4 ఎంత? 68 బై 3 39 ఎంత? 3 30 90, 3 9 27, 90 27 117, 68/117. దేర్ఫోర్ కావలసిన సంఖ్య ఈక్వల్స్ టు 68/117.